హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో కాజు టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రోటీస్లోకి, నాన్స్లోకి లేదా ఫ్రైడ్ రైస్, ఎనీ ఫ్లేవర్డ్ రైస్కి చాలా బాగుంటుందండి కాంబినేషన్గా. వీకెండ్కి అయితే పర్ఫెక్ట్ డిష్ ఇది. దీనికోసం ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా కాగాక అందులోని ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు నేను చూపించిన విధంగా తరిగి పెట్టుకొని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 100 గ్రాముల జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం అండి. ఆనియన్స్ అలాగే జీడిపప్పు రెండు కూడా బాగా ఉడికిపోవాలండి నీళ్ళల్లోని. బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. బాగా చల్లారాక వాటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన ఒక 3 టమాటోలు ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ఒక కప్పు జీడిపప్పుని అందులో యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన మసాలాలని రెడీ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలని చెక్కులాగా తరుక్కొని దాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మన రెస్టారెంట్స్లో వందలకి వందలు డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంట్లో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనమే చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి. ఇంకా మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఒక 2 టమాటోల్ని యాడ్ చేసుకోవాలండి. మరీ చిన్నగా ఉండకూడదండి, కొంచెం మీడియం సైజులో ఉంటే మనకి తినేటప్పుడు అవి నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కాసేపు అలా వదిలేయాలండి. అందులోంచి వాటర్ అంతా బయటికి రావాలి. తర్వాత అందులోకి 1/2 చెంచా పసుపు అలాగే 1 చెంచా కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఒక 1/2 చెంచా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యాక అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 3 గ్రీన్ చిల్లీ స్లిట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవడమే. లాస్ట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి. అంతే అండి, మన దాబా స్టైల్ కాజు టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కావాలంటే ఇంకొంచెం జీడిపప్పుని ఫ్రై చేసుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి చూడండి, ఇంకోసారి రెస్టారెంట్కి కూడా వద్దని చెప్తారు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.